హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అక్రమాలకు కేరఫ్గా మారిన అవుట్సోర్సింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు కఠిన నిబంధనలు విధించింది. ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వటం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయటం తప్పనిసరి చేసింది. ఇవి సక్రమంగా అమలయ్యేలా ప్రతి నెల ఆడిట్ నిర్వహించనుంది. ప్రక్షాళనలో భాగంగా ఇటీవల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఒక్క ఆదేశంతో ఆధార్ ఇవ్వలేక వివిధ శాఖల్లో కొనసాగుతున్న దాదాపు 24,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. వీరిని నకిలీ ఉద్యోగులుగా తేల్చిన అధికారులు ఇన్నాళ్ళు వీరి పేరుతో ఏజెన్సీలు ప్రతి నెల ప్రభుత్వం నుంచి శాలరీల రూపంలో పెద్ద మొత్తంలో అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించారు. వీరు కాకుండా మరో 3,000 మంది 2 చోట్ల పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఒకే చోట శాలరీ జమ చేస్తామని చెప్పడంతో 2 చోట్ల పేర్లు తొలగించుకుంటున్నారు. మరోవైపు అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలు, నిధుల మళ్లింపును అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆడిట్ కమిటీని రంగంలోకి దించింది. ఏజెన్సీలే ముందుగా ఉద్యోగులకు వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐలను చెల్లించి డిజిటల్ సాక్ష్యాలు చూపిస్తేనే ప్రభుత్వం నుంచి ఆ మొత్తాలను ఏజెన్సీల ఖాతాల్లోకి జమ చేస్తామని స్పష్టం చేసింది. ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల నియామకాలు, ఏజెన్సీల చట్టబద్ధత, ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక ఆడిట్ ప్రోఫార్మాను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కార్మిక ఉపాధి శాఖ మెమో జారీ చేసింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు తనిఖీ ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగులకు ఏజెన్సీ సరిగ్గా వేతనాలు చెల్లిస్తుందా లేదా అని తనిఖీ చేస్తారు. ప్రభుత్వం నుంచి ఏజెన్సీకి అందిన మొత్తం, సదరు ఏజెన్సీ ఉద్యోగులకు చెల్లించిన జీతాలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన నిధుల వ్యత్యాసాలను ప్రతి నెల కూడా తనిఖీ చేయనున్నారు. ఏజెన్సీలు శాలరీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వేస్తున్నాయా లేదా అనే అంశాన్ని ఆడిట్ ప్రోఫార్మాలో పొందుపరిచారు. ఇక ఈఎస్ఐ, ఈపీఎఫ్, ప్రొపోర్షనల్ ట్యాక్స్, జీఎస్టీ రిటర్న్ను సదరు ఏజెన్సీలు ఏ నెల వరకు అప్డేట్ చేశారనే వివరాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఇక నెలకు 21,000 వరకు వేతనం తీసుకుంటున్న ఉద్యోగుల్లో ఈఎస్ఐ పరిధిలోకి ఎంతమంది వస్తున్నారు, ఇంకా ఎంతమందికి ఆ సదుపాయం అందటం లేదు, అలాగే 15,000 లోపు వేతనం పొందుతున్న వారిలో ఈపీఎఫ్ కవరేజీ ఉన్నవారు ఎంతమంది అనే లెక్కలు సేకరిస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరు, చిరునామా, యజమాని పేరు, ఫోన్ నంబర్లతో పాటు ఏజెన్సీ బ్యాంకు ఖాతా సంఖ్య, అలాగే ఐఎఫ్సి కోడ్ వివరాలను సేకరిస్తున్నారు. 3వ విభాగంలో ఏజెన్సీ బాధ్యతలు, వారికి చెల్లిస్తున్న కమిషన్ శాతం, వర్క్ ఆర్డర్ జారీ తేదీలు, ఒప్పంద కాల పరిమితి, లేబర్ లైసెన్స్ రెన్యువల్ సమయ పరిమితులపై నివేదిక కోరారు.